దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు వాక్యాంశము, మన మధ్యలో మందసము కాదు దేవుడు ఉండాలి. వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. రండి, మనం అందరము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించారు? శిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాం రండి. అది మన మధ్య నుండినలా అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించును అనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఒక నూతనమైన విషయాన్ని, అంశాన్ని, వాక్యాన్ని మనతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. వారు ఎందుకు ఓడిపోయామని ఆలోచించుకొని వారి మధ్యలో దేవుని మందసం లేదని చెప్పి శిలోహులో ఉన్న దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి యుద్ధరంగానికి నిలుపుతారు. మందసం ఇవి రాగానే వారికి కొంచెం ఉత్సాహం వస్తుంది. అందరూ అరుపులు కేకలు వేసి మళ్ళా యుద్ధానికి వెళ్తారు. అయినా వారు ఓడిపోతారు. వారు ఎందుకు ఓడిపోతున్నారో వారికి అర్థం కావట్లేదు. కొన్ని సందర్భాలలో మరి మనకి కూడా అర్థం కాదు మనం ఎందుకు ఓడిపోతున్నాము. శారీరకంగా, మానసికంగా, మరి అన్ని విషయాల్లో మనకి కొంచెం ఓటమి రావచ్చు. మనకి ఓటమి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఓటమికి గల కారణాలు మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుని వైపు తిరగాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని మందసము వారి మధ్యలో ఉన్న ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? దేవుని మందసము కేవలము బాహ్య రూపముగా ఉన్న వస్తువుల చిహ్నం మాత్రమే. ఆ మందసములో 2 రాతి పలకలు కలిగిన 10 ఆజ్ఞలు, మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, అవి దేవుని మరి మందిరానికి గుర్తుగా ఉన్నాయి. ఇవి కేవలము వస్తువు రూపంలో ఉన్న చిహ్నాలు మాత్రమే. ఇశ్రాయేలు ప్రజలు వస్తువు రూపంలో ఉన్న చిహ్నాలు కోరుకున్నారు, కానీ దేవుని కోరుకోలేదు వారు. అందుకే ఓడిపోయారు. నేటి క్రైస్తవులకి ఉన్న చిహ్నాలు ఏంటి? మరి దేవుని మందిరం ఉంటుంది, ఆరాధన స్థలం ఉంటుంది, వాయిద్యాలు ఉంటాయి, పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, దేవుని జీవగ్రంథం చేత్తో పట్టుకుంటారు. అయితే మరి దేవుడు వారి హృదయంలో ఉన్నాడా? దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందా? దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? నువ్వు వస్తువు రూపాన్నే కోరుకుంటున్నావా? దేవుని మందిరములో వస్తువు రూపంలో ఉండే ఆరాధన దేవుడు ఎన్నడూ అంగీకరించాడు. ఆత్మరూపంలో ఉన్న ఆరాధనే ఆయన అంగీకరిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వస్తువు రూపంలో ఉన్న మందసాన్ని కోరుకున్నారు, కానీ దేవుణ్ణి వారి మధ్యలో ఉండాలని, దేవుడు వారి మధ్యలో ఉండాలని వారు కోరుకోలేదు. వారు దేవుడు లేకుండా కేవలము వస్తువులను చూసి, వస్తువులను పట్టుకొని బయలుదేరి యుద్ధానికి వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావు? నీ చేతిలో వస్తువులు పట్టుకొని యుద్ధానికి వెళుతూ ఓడిపోతున్నావా? జాగ్రత్త. నీ చేతిలో వస్తువులు కాదు, దేవుడే ఉండాలి. దేవుడు ఉన్నప్పుడే, నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడే ఆ యుద్ధములో నువ్వు గెలవగలవు. బాహ్య రూపములో కనిపించే వస్తువులు, చిహ్నాలు సమస్యలకు పరిష్కారము చూపలేవు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన మధ్యలో ఉండకపోతే మనకి అవమానము, నిందలు, ఓటమి, భయము, ఆటంకము, అనేక శోధనలు రాక తప్పవు. మరి దేవుని సన్నిధి మన మధ్యలో ఎలా ఉండగలము? ఎలా ఉంటుంది అంటే, దేవుని సన్నిధి మనతో ఉండాలంటే, లేదా మనలో ఉండాలంటే మన హృదయాలు దేవుని వైపు తిరగాలి. 2, మనం చేసిన ప్రతి తప్పును దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాలి. 3, ఆయన మీద అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. 4, ఆయన సన్నిధి మనతో ఉండాలని ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు వస్తు రూపంలో ఉన్న మందసాన్ని కోరుకున్నారు, మంచిదే. వస్తు రూపంలో ఉన్న జీవగ్రంథం నీ చేతిలో ఉండడం మంచిదే. వస్తు రూపంలో ఉన్న సిలువ గుర్తు నీ చేతిలో ఉండడం మంచిదే. వస్తు రూపంలో ఉన్న వాయిద్యాలు వాయించడం మంచిదే.
వస్తు రూపంలో ఉన్న క్రైస్తవ ఆచారాలు పద్ధతులు అన్నీ నువ్వు ఆచరించడం మంచిదే. అయితే అవి బాహ్యంగా ఉన్నాయి. మరి అంతరంగముగా దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? దేవుని మహిమ, దేవుని సన్నిధి నీ హృదయంలో ఉంది అంతరంగంగా. దేవుడు చూసేది నీ హృదయములో అంతరంగమైన ఆరాధన. నీ చేతిలో జీవగ్రంథము, దేవుని వాక్యము, బైబిల్ ఉండడం మంచిదే. కానీ నీ చేతిలో ఉన్న జీవవాక్యము నీ హృదయంలో ఉందా? దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ హృదయంలో దేవుని సన్నిధి ఉందా? దేవుడు నీతో ఉన్నాడా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు నేడు అనేక మంది క్రైస్తవులు చేస్తున్నారా? దేవుని బిడ్డలారా, అలా చేస్తే వారు ఓడిపోక తప్పదు. ఓడిపోతున్న బిడ్డలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మీకు విజయం కలగాలంటే నా వైపు తిరగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో దేవుని సన్నిధి ఉండాలి. దేవుడు నీతో ఉంటే నువ్వు గెలుస్తావు. ఈరోజే దేవుని సన్నిధిని కోరుకో. ఈరోజే ప్రార్థన చేయి. ప్రభువా, నాతో వస్తువులు కాదు ఉండవలసింది, నీవే ఉండాలి, నీ మహిమ ఉండాలి. ప్రభు, నీ మహిమ నాతో ఉంటే చాలు అని నువ్వు ప్రార్థన చేసి నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పి ఆయన సన్నిధిలో నువ్వు మరి పశ్చాత్తాప కలిగి ఆయనను కోరుకున్నట్లయితే, నమ్మకం కలిగి ఆయన సన్నిధిని కోరినట్లయితే ప్రభు మహిమ నీతో ఉండి నీ సమస్యలన్నిటికీ పరిష్కారమును, నీ యుద్ధములో విజయమును నువ్వు సాధిస్తావు. దేవుడు అలాగూ మిమ్ములను విజయ పదములోనికి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే నూతన సందేశాన్ని మాకు అందించినందుకు వందనాలు. ఈ దినమంతా మమ్మల్ని కాపాడారు. ఈ రాత్రంతా మంచి నిద్ర, ఆరోగ్యం మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.